నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇండిగో వివాదం తర్వాత ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ ఇవాళ తెర మీదకి వచ్చారు. ఎలా ఎయిర్ డెక్కన్ని నిండా ముంచేసింది ఇండిగో, ఇవాళ వచ్చి నీతి వాక్యాలు ఎందుకు పలుకుతోందని చెప్పేసి ఆయన నిలదీశారు. రైట్, ఎవరి గోపీనాథ్? కేవలం రూపాయికే ఎయిర్ టికెట్స్ని అందించిన గోపీనాథ్ ఎందుకు అట్లా మసగవారిపోయాడు? నిజంగానే అప్పట్లో ఎయిర్ డెక్కన్ మీద కుట్ర జరిగిందా? ఎవరు కుట్ర చేశారు? వీటన్నిటి మీద సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. 2003 అనుకుంటాను సార్ ఎయిర్ డెక్కన్ వచ్చింది. ఆయన లో కాస్ట్ క్యారియర్ పేరుతో ఎల్సిసి పేరుతోటి వచ్చాడు, రూపాయి టికెట్లు పెట్టాడు, ఒక ఊపు ఊపాడు. మరి ఎవరి ప్రెషర్స్ మరి పనిచేసాయో తెలియదు, చివరికి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి విజయమాల్య చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇవాళ ఆయన మళ్ళీ తెర ముందుకు వచ్చాడు సార్. బేసిక్లీ ఏం జరిగిందంటే, ఎయిర్ డెక్కన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే మీరు చెప్పినట్లయితే రూపాయికి ఎవ్రీ వన్ కెన్ ఫ్లై, అక్కడ ట్యాగ్ లైన్ ఉండే అన్నమాట. అంటే ప్రతి మనిషి ఫ్లై చేయొచ్చు. దానికన్నా ముందు ఎయిర్ ఇండియా వీళ్ళందరూ ఆపరేట్ చేస్తున్నప్పుడు దానికన్నా జెట్ ఎయిర్వేస్, దానికన్నా ముందు ఈస్ట్ వెస్ట్ ఎయిర్వేస్ అని ఒక ఎయిర్లైన్ ఉండే, దావూద్ ఇబ్రాహింది. అది తర్వాత బంద్ చేయించేశారు గవర్నమెంట్. వీళ్ళందరూ నడిపిస్తున్నాడు. ఎయిర్లైన్ ఫ్లయింగ్ అంటే చాలా ఎలీట్ మనుషులకి, అంతే. కామన్ మ్యాన్ ఎప్పుడు ఫ్లైట్ తీసుకోరు, ట్రైన్లోనే పోతారు, లేకుంటే బస్సులో వెళ్తారు. సో ఎయిర్ డెక్కన్ని తీసుకొచ్చిన కెప్టెన్ గోపీనాథ్, ఆయన హీ రిటైర్డ్ ఫ్రమ్ ద ఆర్మీ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్, 28 సంవత్సరాలు రిటైర్ అయ్యారు. ఆయన ఎన్డీఏ చేసిన తర్వాత ఆర్మీ జాయిన్ చేశారు. దాని తర్వాత యూఎస్కి వెళ్ళారు. అక్కడ అన్నీ తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఐడియా వచ్చింది, అన్ని లో కాస్ట్ ఎయిర్లైన్స్ చూస్తున్నారు, ఇంక్లూడింగ్ రాయన్ ఎయిర్ విచ్ ఇస్ హిస్ మోడల్. ఆయన వాళ్ళతో టైఅప్ చేద్దామని కూడా డిసైడ్ చేసుకున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో ఎయిర్ డెక్కన్ ఎట్లా నడిపించాలని చెప్పేసి ఆయన స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్వేర్ కోసం ఒక కంపెనీని, ఇంటర్గ్లోబ్ అని చెప్పి ఒక కంపెనీని కాంటాక్ట్ చేశారు. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ వాళ్ళు ఎయిర్ ఇండిగోది పేరెంట్ కంపెనీ, కానీ వాళ్ళకి చాలా బిజినెసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక బిజినెస్ సాఫ్ట్వేర్, ఎయిర్లైన్ సాఫ్ట్వేర్. అంటే ప్యాసింజర్ మేనిఫెస్టో, ప్యాసింజర్ బుకింగ్ అంతా బ్యాక్ ఎండ్ చూసుకుంటుంది. అది వీళ్ళ దగ్గర ఒక స్పెషాలిటీ. సో ఎయిర్ డెక్కన్ ఏం చేశారంటే కెప్టెన్ గోపీనాథ్ వాళ్ళ దగ్గర నుంచి అది కొనుక్కున్నారు, సాఫ్ట్వేర్ కొనుక్కొని వీళ్ళ ఎయిర్లైన్ ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ వాజ్ హ్యావింగ్ వెరీ గుడ్ థింగ్. ఆఫ్కోర్స్ రూపాయికి 500 రూపాయలకి ఎక్కువ రోజు మీరు నడిపేయలేరు. కానీ ఆయన ఐడియా ఏమిటంటే, ఒకసారి ఈ ఫ్లయింగ్ కోసం నార్మల్ మిడిల్ క్లాస్ రావడం మొదలు పెడితే, రేపు నేను 1000 రూపాయలు ఛార్జ్ చేస్తే కూడా వాళ్ళు ఏమన్నారు. వాళ్ళు 1500 ఇచ్చి ఏసీలో వెళ్ళడము, ట్రైన్లో 24 గంటలు ట్రావెల్ చేయడం బదులు నా దాంట్లో వెళ్తే మీరు గంట సేపట్లో చేరుకుంటారు మీ డెస్టినేషన్, 1000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి. ముందు 500 ఉండే, దానికన్నా ముందు రూపాయి ఉండే. కానీ ఏం చేశారంటే ఇండిగో వాళ్ళ పేరెంట్ కంపెనీ ఇంటర్లో కన్సిస్టెంట్గా వీళ్ళ ఐటీ సిస్టమ్ని క్రాష్ చేయడం మొదలుపెట్టారు కావాలని చెప్పి. అంటే మీరు బుకింగ్ చేస్తున్నారు అనుకోండి, ప్యాసింజరు టక్ మనీ పోతుంది సిస్టమ్, మీకు కోపం వస్తుంది, రెండోసారి ట్రై చేసి మళ్ళీ పోతుంది. మీరేం చేస్తారు, వీళ్ళు ఇంటర్లో బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ఫర్మేషన్ గుంజుకొని వీళ్ళకి మెసేజ్ పంపిస్తారు, ఎవరికి బుక్ చేయబోతున్న ప్యాసింజర్లకి, వై డోంట్ యూ ట్రావెల్ విత్ అస్. మీరు కూడా చూసుంటారు, మీరు ఒకసారి బుక్ మై షో మన క్లియర్ ట్రిప్కో లేకుంటే ఈజ్ మై ట్రిప్కి వెళ్ళి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు బుక్ చేయకుండా బయటకు వస్తే మీ ఎంట పడతారు, మీరు బుక్ చేయలేదంటే ఇప్పుడు దాన్ని. దాంట్లో కుకీస్ యూజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అట్ ద బ్యాక్ ఎండ్ నుంచే సర్వర్ లెవెల్ నుంచి గుంజుకున్నారు ప్యాసింజర్స్ మేనిఫెస్టో మొత్తం గుంజేసుకుని ప్యాసింజర్స్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో మొబైల్ ఫోన్ కూడా వచ్చేసినాయి. అప్పుడు మెసేజ్ పంపిస్తుండే, మాతో ఫ్లై చేయండి అని చెప్పి. స్లోలీ బట్ షూర్లీ ఎయిర్ డెక్కన్ ప్యాసింజర్స్ అంతా ఇండిగో గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. రైట్, ఇప్పుడు హిస్టరీ మారిపోయింది. దానికోసం కెప్టెన్ గోపీనాథ్ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా డీటెయిల్గా ఏం జరిగింది, ఎట్లా సబోటాజ్ చేశారు వీళ్ళందరూ కలిసి నన్ను చెప్పేసి. కావాలని చెప్పి ఎయిర్ డెక్కన్ ఉంటే ఇండిగోకి మార్కెట్ షేర్ దొరకదని చెప్పి ఆయన్ని కావాల్సినంత ప్రెషర్ పెట్టి లాస్ట్లో డబ్బులు లేకుండా ఆయన మీరు చెప్పినట్ల కింగ్ ఫిషర్కి అమ్మేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కర్మ అంటారు చూడండి, కర్మ తిరిగి వస్తుంది ఎప్పుడైనా. కానీ అదే కర్మ ఇండిగోని కొట్టింది. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు బలంగా కొట్టింది. ఎందుకంటే వీళ్ళు కూడా అదే మ్యానిపులేట్ చేశారు. ప్యాసింజర్స్ని మేము టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్యాసింజర్స్ మా దగ్గరికి వస్తారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళ చాయిసే లేదు, 63% మా దగ్గర మార్కెట్ షేర్ ఉందని చెప్పేసి. సో ఆ ఒక పైలట్స్ లేకుండా ప్రాబ్లం మన అందరికి తెలిసిందే. 1500, 2000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ ఇప్పటికే చాలా మారిపోయింది. అప్పుడు తక్కువ ఎయిర్క్రాఫ్ట్లు ఉండే, తక్కువ ఫ్లైట్లు ఉండే, రోజుకి 1000 ఫ్లైట్లు కూడా ఉండే కాకపోతుండే కంబైన్డ్గా. ఇప్పుడు చూడండి, ఇండిగో ఒక్కరే 2200 ఫ్లైట్స్ బిఫోర్ దిస్ ప్రాబ్లం వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఏమో 1500,
1200 అట్లా హ్యాండిల్ చేస్తున్నారు. మిగతా చిన్న చిన్న ఎయిర్లైన్ అన్నీ కలుపుకుంటే మీకు ఒక మినిమం ఒక 4000 ఫ్లైట్స్ పర్ డే ట్రావెల్ అవుతున్నాయి. అది ఆ పరిస్థితి ఎవ్రీ వన్ కెన్ ఫ్లై అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఆర్కే లక్ష్మణ్ కామన్ మ్యాన్ని పెట్టి ఒక ఐకాన్గా పెట్టి చేసిన ఎయిర్లైన్ అది. ఎందుకు చేశారు? మీరు కాంపిటీషన్ ఉండండి, కాంపిటీషన్ పెట్టుకొని ప్రాబ్లం లేదు, కానీ డెలిబరేట్గా మీరు చేశారని చెప్తే ఇప్పుడు బహుశా ఎంక్వైరీ చేయడం చాలా కష్టం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన అప్పుడే చెప్పాలండే యాక్చువల్లీ యూ షుడ్ సెడ్ దట్. ఎందుకు చెప్పలేదు అర్థం కావట్లేదు, ఎందుకు చేశారు ఇట్లా చేశారని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. అప్పుడున్న మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు లేరు, కొత్త మేనేజ్మెంట్ ఉంటారు. ఎయిర్ ఇండియాలో మేనేజ్మెంట్ మారుతూనే ఉంటుంది, సీఈఓ మారుతూనే ఉంటారు, వాళ్ళు సిఎఫ్ఓ మారుతూనే ఉంటారు, ఐటీ హెడ్స్ మారుతూనే ఉంటారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి తెలుసా ఇది జరుగుతుందని? మార్కెట్ షేర్స్ కోసం ఒక మంచిగా నడుస్తున్న ఒక ఎయిర్లైన్, ఎయిర్ డెక్కన్ లాంటి ఎయిర్లైన్ని తాళం వేసి అట్ ద రాక్ బాటమ్ రేట్స్ కింగ్ఫిషర్కి అమ్మాల్సిన వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు సార్ అంటే దాని వెనకాల ఎవరున్నారు? వెల్ ఆబ్వియస్లీ ఇండిగో మేనేజ్మెంట్ ఉన్నారు, ఒరిజినల్ గంగ్వాల్ గారు ఉన్నారు. ఆ టైంలో ఐ డోంట్ నో హూ ద ఓనర్, ఇలా రాకేష్ గంగ్వాల్ అనుకుంటాను ఆ టైంలో ఉన్న ఓనర్స్ కూడా. కానీ ఎందుకు చేశారని అడిగితే అఫ్కోర్స్ వాళ్ళు ఏమంటారు, మేమేం చేయాలి, ఎయిర్లైన్ సిస్టమ్ డౌన్ అయిపోయింది, సిస్టమ్ డౌన్ అయితే మేమేం చేయాలంటారు వాళ్ళు. కాదు, సిస్టమ్ డౌన్ కావచ్చు, కానీ మీరు చేస్తున్న కుట్రకి దే షుడ్ బి అన్ ఎంక్వైరీ. చాలా లేట్ అయిపోయింది, కానీ ఎంక్వైరీ ఇప్పుడు కూడా జరగవచ్చు. కెప్టెన్ గోపినాథ్ అట్లీస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి చెప్పాలి ఇది ఏం జరిగింది, లేకుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయన చెప్పారు కానీ దాంతో ప్రూఫ్తో సహా ఎట్లా చేశారని చెప్పేసి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే డీజీసీఏ దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టచ్చు. ఇది ఇప్పుడు కూడా నడుస్తుందా? ఎందుకంటే అప్పుడు రాయన్ ఎయిర్తో టైఅప్ చేయడానికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ఎయిర్లైన్ రాయన్ ఎయిర్ అని చెప్పి ఇట్లా లో కాస్ట్ కెరియర్ వాళ్ళు కూడా వాళ్ళతో టైఅప్ చేద్దాం అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది వీళ్ళది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఒకసారి రాయన్ ఎయిర్ వచ్చేస్తే వాళ్ళ డబ్బులు కూడా దీంట్లో ఉంటుంది. ఐరిష్ ఎయిర్లైన్ అనుకుంటా, యూకే ఎయిర్లైన్. సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయలేరు కదా ఇప్పుడు మీకు అప్పుడు. ఎందుకంటే వీళ్ళందరూ టైఅప్ చేసుకున్నారు ఒక్కొక్క ఎయిర్లైన్తో, ఎమిరేట్స్ కానీ వాళ్ళ బ్రిటిష్ ఎయిర్వేస్తో కానీ సింగపూర్ ఎయిర్లైన్స్, వీళ్ళు ఒక కంపెనీ టైఅప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఇనిషియల్లీ ఏం అవుతుందంటే మీకు టెక్నాలజీ కావాల్సి వస్తుంది, మీకు ఎక్స్పర్టీస్ కావాల్సి వస్తుంది, మీకు పైలట్స్ కావాల్సి వస్తుంది. సో వీళ్ళతో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్తో టైప్ పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే దుబాయ్ నుంచి వస్తున్న ఫ్లైట్స్కి ఇండియాలో దిగంగానే ఇండియా నుంచి మళ్ళీ మిగతా డెస్టినేషన్స్కి వెళ్ళడానికి వీళ్ళ ఫ్లైట్ యూజ్ చేసుకోవచ్చు హబ్ అండ్ స్పోక్ కాన్సెప్ట్లో. ఇప్పుడు మీరు ముంబైలో దిగారు, ముంబై నుంచి హైదరాబాద్కి రావాలంటే మళ్ళీ అది డొమెస్టిక్ ఫ్లైట్ అయిపోతుంది అక్కడ నుంచి. సో వీళ్ళు ఎయిర్ ఇండియా టైఅప్ లేకుంటే ఇండిగో టైఅప్ పెట్టుకుంటారు. వీళ్ళు లగేజ్ కూడా ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మీకు ప్రాబ్లం ఉండదు. ఈ అడ్వాంటేజ్ వీళ్ళు తీసుకున్నారు ఫస్ట్. కానీ ఎయిర్ డెక్కన్ని ఇట్లా కావాలని చెప్పి వీళ్ళు మొత్తం ధ్వంసం చేసిన దాని గురించి డెఫినెట్లీ ఎంక్వైరీ కాకపోతే అట్లీస్ట్ యూనియన్ గవర్నమెంట్ డీజీసీఏ దగ్గర ఒక 2008లో కింగ్ ఫిషర్ కి అమ్మారు, 2017లో మళ్ళీ ఏదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అప్పుడు దాకా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. ఈవెన్ కింగ్ ఫిషర్ కూడా దాని తర్వాత మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయారు. జెట్ ఎయిర్వేస్ సంగతి మనకు తెలిసింది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా లోన్లు తీసుకొని లోన్ కట్టకుండా బ్యాంక్ లోన్ కట్ట. హీ ఆల్సో నరేష్ గోయల్ కింగ్ ఫిషర్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా మళ్ళీ వీళ్ళే తీసుకున్నారా సార్? అదే కింగ్ ఫిషర్ అంతా అది వెట్ లీస్లో ఉండే, అంటే వాళ్ళ క్రెడిటర్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఓకే. కొనడం అనేది ఎవరు అప్పుడు ఆ టైంలో ఎయిర్లైన్ కొనడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మీద అంత పెద్ద చెస్ట్ ఉండాలి, వార్ చెస్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలంతా. వీళ్ళు ఏం చేస్తారంటే లీజ్లో తీసుకుంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలకి వెట్ లీజ్లో తీసుకుంటారు ఎయిర్క్రాఫ్ట్. మీకు నడవకపోతే మీరు రిటర్న్ చేయొచ్చు ఇమీడియట్గా, ఎయిర్క్రాఫ్ట్ టర్మినేట్ చేసి ఓనర్కి ఇవ్వచ్చు, ఓనర్స్ తీసుకెళ్ళిపోతారు. ఎవరి దగ్గర లీజ్ తీసుకుని వాళ్ళు తీసుకుని లీజ్ చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఓకే. సో ఇది ఒక బిజినెస్ మోడల్. అది ఓన్ ఎయిర్లైన్ ఓన్ చేయడం అంటే పెద్ద తలకాయ యాక్చువల్ పెద్ద హెడేక్ అది. ఎందుకంటే మీరు దాన్ని హ్యాంగర్ కావాలి, దానికి రిపేర్లు మీరు చూసుకోవాలి, దానికి ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, స్పేర్ పార్ట్స్ అన్నీ చూసుకోవాలి. లీజ్ అంటే మీకు ఆ ప్రాబ్లం లేదు, అన్ని వాళ్ళు చూసుకుంటారు మెయింటైన్, మీరేమో ఆపరేట్ చేసుకోవాలి అంతే ఎయిర్క్రాఫ్ట్. కానీ వాసుదేవన్ గారు అది కాదు, ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక బాడీ ఇప్పుడు ఉంది, వాచ్ డాగ్ ఉంది ఒకటి. వాళ్ళు ఇట్లాంటిదని చూస్తారు. కానీ ఆ టైంలో బహుశా లేకుండే సీసీఏ కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే మొనోపలి ఉండకూడదు ఎప్పుడు. నేను దీనికన్నా ముందు బహుశా మీద చెప్పాను, స్కూటర్ గురించి మాట్లాడాను. స్కూటర్ ఇండస్ట్రీ, బజాజ్ స్కూటర్ ఉన్న టైంలో అంబాసిడర్ ఉండే ఒక టైంలో. అంబాసిడర్ అంటే కొన్ని, లేకుంటే ఇంకేం లేదు అంబాసిడర్. దాని తర్వాత ఫియట్ ఉండే, ఫియట్ కూడా అంతే సంగతి. బిఎస్ఎన్ఎల్ ఉండే, బిఎస్ఎన్ఎల్ అదే జరిగింది. కాంపిటీషన్ ఉండాలి, మొనోపలి ఉండకూడదు. ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఎయిర్లైన్ ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ చూడండి, మీరు ఇండియన్ రైల్వేస్లో కొన్ని ప్రైవేట్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు. ఎక్కువ లేవు, చాలా తక్కువ. వందే భారత్ ఉంది. రేపు సపోజ్ వందే భారత్ని వీళ్ళు సపరేట్ కంపెనీగా స్పిన్ ఆఫ్ చేస్తే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కొంకన్ రైల్వే కార్పొరేషన్
ఇండియన్ రైల్వేస్ డైరెక్ట్ బాడీ కాదు, వాళ్ళు ఇండైరెక్ట్ ఓన్ చేస్తారు ఇండియన్ రైల్వేస్. కానీ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ సెటప్, కార్పొరేట్ సెటప్. ఓకే. శ్రీధరన్ గారు సెటప్ చేశారు అవును. కొంకన్ రైల్వే. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ రన్నింగ్ కాస్ట్ సపరేట్ ఉంటుంది, వాళ్ళది ట్రాక్ అప్కీప్ సపరేట్, అన్నీ సపరేట్. ఇండియన్ రైల్వేస్ సంబంధం లేదు వాళ్ళకి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ దాని మీద నడుస్తుంది. సో దే విల్ ఛార్జ్. అంతే కదా. మీరు నా రన్వే వాడుకుంటే ఎంత. సో వాళ్ళు కూడా ఒక హబ్ అండ్ స్కోప్ మోడల్ కూడా వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎయిర్ డెక్కన్లో ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ రెవల్యూషనరీ మోడల్. రూపాయికి ఫ్లై చేయడం, ఎనీ వన్ కెన్ ఫ్లై. కానీ దాన్ని ఉండడానికి వీళ్ళకి తెలిసిపోయింది, ఎవరికి, కింగ్ ఫిషర్ అని కానివ్వండి, ఇండిగో కానివ్వండి, ఈయన ఉంటే మనకు మా బిజినెస్ దెబ్బతింటుంది. మేము 2,500 టికెట్లు అమ్ముకుంటాం ఆ టైంకి, 2,500 టికెట్ అమ్ముకుంటే ఈయనేమో 500 అంటున్నాడు, వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోతారు. సో ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ నుంచి సిస్టమ్ని క్రాష్ చేయడం మొదలు పెట్టండి, ప్యాసింజర్స్ని షిఫ్ట్ చేయడం మొదలు పెట్టండి, మెల్లగా ప్యాసింజర్స్ ఎవరు ఉండరు అని తాళం వేసి వెళ్ళిపోతాడు. అదే జరిగింది. సో ఆ జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ ఎన్ష్యూర్. అయితే ఇప్పుడు నిన్న చూశారు యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు సార్ మాట్లాడుతూ వీ కెనాట్ రెగ్యులేట్ ది టారిఫ్ సిస్టమ్ అని అంటున్నారు. ఎందువల్ల అనాల్సి వస్తుంది అలాగా? వాజవన్ గారు, ఒకసారి మీరు ఒక ఎయిర్లైన్ ఆపరేట్ చేస్తున్నాడు, ప్రాఫిటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, 40,000 50,000 ఎంప్లాయీస్ ఉంటారు, జీతాలు ఇవ్వాలి, పైలట్స్కి జీతాలు ఇవ్వాలి, ఎయిర్పోర్ట్లో రన్వే ఛార్జెస్ ఉంటుంది, పార్కింగ్ ఛార్జెస్ ఉంటుంది, ఆపరేషన్ ఛార్జెస్ ఉంటుంది, దాని కాకుండా చాలా ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ ఇట్సెల్ఫ్ ఆపరేట్ చేయాలంటే పెద్ద హెడేక్ అది. సో మీకు ఏంటంటే మీరు ఒక ఆప్టిమమ్ టారిఫ్ పెడతారు, ఎవరు ఫ్లై చేస్తారు, అర్జెంట్, ఇంపార్టెంట్, క్యాన్ వెయిట్, 3 కాన్సెప్ట్ ఉంటాయి మేనేజ్మెంట్లో. అర్జెంట్గా వెళ్ళాలి, నాకు ఎవరో చనిపోయారు లేకుంటే ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చిందంటే నాకు వెళ్ళాల్సిందే, ఐ విల్ యూజ్ అ ఫ్లైట్. అప్పుడు నేను చెప్పాను నేను ట్రైన్లో వెళ్తాను 2 రోజుల దాకా అక్కడ చేరుకుంటాను కాదు. రెండవది బిజినెస్ వాళ్ళు, ఓకే, ఇంపార్టెంట్, వాళ్ళు మీటింగ్స్కి వెళ్ళాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ టైం ఫీజు. ఇప్పుడు కోవిడ్ తర్వాత అది కూడా మారిపోయింది చాలా మటుకు, ఎవ్రీబడి ఈజ్ ఆన్ కాల్స్. మూడవది క్యాన్ వెయిట్, ఓకే, వెకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ చేసుకున్నాను కానీ వెళ్ళకపోతే అంతే కదా, ఏం చేయలేము, కార్ తీసుకొని వెళ్ళిపోతాం, లేకుంటే బస్సులో వెళ్ళిపోతాం, లేకుంటే ట్రైన్లో వెళ్ళిపోతాం. ఈ 3 కేటగిరీస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, మనం ఎయిర్లైన్ని ఫీజు రెగ్యులేట్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మేము నడిపించలేము, మేము యాజ్ యూజువల్ ఫ్లైట్లు క్యాన్సిల్ చేసేస్తాము, లేకుంటే టికెట్లే లేవు, మేము ప్రాఫిటబిలిటీ లేదు, మేము చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో ఉడాన్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, సబ్సిడీ ఇస్తారు. ఎందుకంటే ఆ ఏరియాలో మీరు ఒక చోటు నుంచి ఒక చేరుకోవాలంటే మీకు ఈవెన్ స్మాల్ డిస్టెన్స్ కూడా చాలా టైం తీసుకుని, మౌంటైనస్ టెరైన్, మేఘాలయ కానీ, నాగాల్యాండ్ కానీ, మణిపూర్ కానీ ఇట్లాంటి ప్లేస్కి చేరుకోవాలంటే మీరు ఆలోచించి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఒక ఆ ఏరియాలో ఉన్న ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి ట్రైన్లో వెళ్తే ఫస్ట్ కలకట్టా నుంచి మళ్ళీ గౌహాటీ నుంచి మళ్ళీ ముందుకు, ఇప్పుడు ట్రైన్ ఆఫ్ కోర్స్ మణిపూర్ దాకా ట్రైన్ ఉంది ఇప్పుడు, కానీ టైం పడుతుంది. హియర్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ కలకట్టా నుంచి మేబీ బాగ్డోగ్రా లేకుంటే సిల్చర్ లేకుంటే అక్కడ ఏదైనా ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్ని చాలా చిన్న ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి అక్కడ. ఓకే, సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఎయిర్లైన్కి, ఎందుకంటే ఆ టికెట్లో వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఒక నెలకి 30,000 40,000 సంపాదించిన మనిషి ఫ్లైట్లో వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. సో వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు టికెట్ మీద, 2,500 దాకా 2,000 దాకా సబ్సిడీ ఇస్తారు. సో యూ కెన్ యాక్చువల్ టికెట్ రేట్ 5,000 ఉంటే 2,500 యూ కెన్ ఫ్లై కలకట్టా టు సిల్చర్, కలకట్టా టు గౌహాటీ, కలకట్టా టు ఇంఫాల్, వాళ్ళు ఫ్లై చేస్తారు అట్లా. ఇది అడ్వాంటేజ్ వాసుదేవన్ గారు. సో అది దానికోసం రామ్మోహన్ రావు గారు చెప్పారు, కాంపిటీషన్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే మీరు కాంపిటీషన్ని కిల్ చేసేస్తున్నారు. కాంపిటీషన్ ఉంటే మీరు ఒక సబ్బు ఈ రేట్కి అమ్మితే ఇంకో సబ్బు ఈ రేట్కి ఉంటుంది, ఒక పాల ప్యాకెట్ ఈ రేట్లు అమ్మితే ఇంకో పాల ప్యాకెట్ ఈ రేట్లో ఉంటుంది, క్రీమ్ లైన్ ఉంటుంది, ఇక్కడ గాద్రేజ్ ఉంటుంది, లేకుంటే ఇక్కడ విజయ ఉంటుంది, లేకుంటే మీ హెరిటేజ్ ఉంటుంది, అమూల్ ఉంటుంది. వాళ్ళ కాంపిటీషన్ ఉంది వాళ్ళ నడిమిట్లో. లేదు ఒకటే కంపెనీ నడిపిస్తారంటే వాడు 50 రూపాయలు అంటారు అర్ధ లీటర్కి, రేపు మీరు కొనాల్సిందే, ఎక్కడ పోతారు మీరు? ఇది ప్రాబ్లం అనమాట. సో ఆ కాంపిటీషన్ కిల్ చేయకూడదు. వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇస్ ద లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరూ ఆడుకోవాలి. దాంట్లోనే కెప్టెన్ గోపీనాథ్ చెప్పిన దానికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడో జరిగిందని కాదు, జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి కూడా జరగవచ్చు మన దగ్గర అని చెప్పేసి, అది చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు. అండ్ దిస్ ఇస్ అ గుడ్ లెసన్. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఇండిగో వివాదం, అలాగే ఇండిగో వెనక ఏదో కుట్ర జరిగిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో
అసలు కుట్ర చేసింది ఇండిగో ఎలా చేసిందో ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 2003 నుంచి 2008 వరకు ఎయిర్ డెక్కన్ తన ప్రభ ఏంటో చూపించగలిగింది. బట్ ప్రెషర్స్ వచ్చినాయి. ఇండిగో పేరెంట్ కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ నుంచి అలాగే కింగ్ఫిషర్ నుంచి ప్రెషర్స్ రావడంతో ఇండిగోని అమ్మేయాల్సి వచ్చింది. ఇవాళ ఆ రోజు సాబటైజ్ జరిగిందనే విషయాన్ని ఆయన ఈరోజు చెబుతున్నారు. దాని మీద బహుశా విచారణ జరుగుతుంది, అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి. ఏదైనా సురేష్ గారు అన్నట్టు ఇది ఒక గుణపాఠమే. విమానయాన సంస్థలకు కావచ్చు, విమాన ప్రయాణికులకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి